హలో అండి, బియ్యం రవ్వతో పొడి పొడిలాడే ఉప్మా అయితే ఎలా చేసుకుందామో చూసేద్దామండి ఈ వీడియోలో. అయితే ముందుగా మనం బియ్యం రవ్వ ఉప్మా చేసుకోవాలంటే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయలు, కరివేపాకు అన్నీ అయితే కట్ చేసుకొని ఇలా సిద్ధంగా ఉంచుకోవాలండి. శనగపప్పును వాటర్లో వేసి కడిగి నానబెట్టుకోవాలి. ఇంకా పల్లీలు, బియ్యం రవ్వ అండి. ఇంకా బియ్యం మిక్సీలో వేసి గ్రైండర్ పెట్టానండి బియ్యం రవ్వ. ఇంకా మనం గిన్నెలో పట్టించుకున్నా ఏం కాదు, ఏ రవ్వ అయినా కానీ పర్వాలేదండి. మొత్తానికి మనం బియ్యంతో చేసిన బియ్యం రవ్వ అండి. ఇంక ఇదైతే చాలా టేస్టీగా పొడి పొడిలాడుతూ చాలా కమ్మగా ఉంటుందండి. ఇంకా స్టవ్ పైన అయితే గంజి పెట్టుకొని ఇంకా ఒక గిన్నె కొలత అయితే తీసుకుంటున్నానండి. ఆ గిన్నె కొలతతో వాటర్ వేసుకోవడానికి అన్నట్టుగా. ఇంకా ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ వేసి బియ్యం రవ్వను కొంచెం వేయించుకోవాలండి. పచ్చి పోయేంత వరకు అయితే వేయించుకోవాలి దీన్ని. ఇప్పుడు మనం బియ్యం రవ్వని అలా వేయించుకోవడం వల్ల మనం ఎసట్లో వేసినప్పుడు ఉండ కట్టకుండా వస్తుందండి, పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుందండి బియ్యం రవ్వ ఉప్మా అయితే. ఇంకా గోధుమ రవ్వ ఉప్మా రవ్వ కన్నా మా ఇంట్లో వాళ్ళకైతే బియ్యం రవ్వ ఉప్మానే ఇష్టం అండి. ఇంకా ఆయిల్ అయితే వేడెక్కిందండి, దాంట్లో ఈ ఉప్మా రవ్వ వేసి అయితే వేయించుతున్నానండి. కొద్దిసేపు వేయిస్తే సరిపోతుందండి, మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం ఏమీ లేదండి. చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇంకా మనం శనగపప్పు ప్లేస్లో మినపప్పు కూడా వేసుకోవచ్చండి. ఏ పప్పు అయినా వేసుకోవచ్చు, పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. ఇలా వేయించుకోవాలండి. బియ్యం రవ్వను నూనెలో వేసి పొడి పొడిగా అయ్యేలాగా వేయించుకోవాలి, ఇంతే అండి. ఇంకా దీన్ని అయితే మనం ఇప్పుడు దించి పక్కన పెట్టుకొని ఇంకా ఉప్మా చేసుకోవడానికైతే వేరొక పాత్ర అయితే పెట్టుకుందామండి. ఇలా వెడల్పాటి పాత్రలు పెట్టుకుంటే కలపడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి. ఇంకా లోతుగా ఉన్న గిన్నెలు అయితే కలపడానికి కూడా బాగా ఉండదండి. ఇంకా నేనైతే ఇలా వెడల్పు పాత్రల్లోనే చేస్తానండి. ఇంకా ఒక 2 పావుల వరకు అయితే ఆయిల్ వేసానండి. ఇంకా మా పావు అయితే చిన్న పావే అండి, బుల్లి పావే. ఇంకా పెద్ద పావు ఉన్న వాళ్ళైతే ఒక్క పావు వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా మనమైతే శనగపప్పును కడిగి అయితే నానబెట్టుకున్నాం కదండి. ఇంకా అందులోంచి అయితే నీళ్ళు వంచి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి. ఇంకా వేడెక్కిన ఆయిల్లో పోపు దినుసులు వేసి ఇంకా మసాలా డబ్బా అయితే పక్కన పెట్టేశానండి. ఇంకా ఎప్పటి వస్తువు అప్పుడు ఇంకా సర్దుకుంటే పని అయితే తొందరగా అయిపోతుంది, నీట్గా ఉంటుందండి. పోపు దినుసులు వేయగానే పల్లీలు వేసి వేయించుకోవాలండి. పల్లీలు వేగిన తర్వాత మనము నీళ్ళు వంపేసి పక్కకు పెట్టుకున్న ఆ శనగపప్పును వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన పోయే వరకు నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనమైతే ఉల్లిపాయలు, వెల్లుల్లి దంచి పెట్టుకున్నాం కదండి. ఇంకా పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని అయితే రెడీగా ఉంచుకున్నాం కదా. ఇప్పుడు దంచిన వెల్లుల్లి ముద్ద అయితే వేస్తున్నానండి. ఇంకా అది కాస్త వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు కొన్ని ఎక్కువగానే వేసుకోవాలండి, చాలా బాగుంటుంది ఉప్మా, చాలా టేస్ట్గా ఉంటుందండి ఉల్లిపాయ ఎక్కువగా వేయడం వల్ల. మేమైతే మా ఇంట్లో ఉల్లిపాయలు ఎక్కువగా వాడతామండి. ఇంక ఇప్పుడైతే వెల్లుల్లి వేగగానే పచ్చిమిరపకాయలు అయితే వేసి వేయించుతున్నాను. పచ్చిమిరపకాయలు చక్కగా నూనెలో వేగిన తర్వాత ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలండి. అన్నీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇంకా ఉప్మాకైతే. ఇంకా మిరపకాయలు అయితే వేగిపోయాయండి. ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకుంటున్నాను. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇంకా ఇలా ఫ్రెష్ కరివేపాకు తీసుకువచ్చుకొని కడిగి అప్పటికప్పుడు ఇలా తుంపి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా కరివేపాకు వల్ల వేయడం వల్ల ఫ్లేవరు బాగుంటుంది, ప్లస్ కంటి చూపుకు మంచిదండి కరివేపాకు.
నేనైతే ఎక్కువగానే వేస్తూ ఉంటానండి. ఇంకా అన్నిట్లో కూడా కరివేపాకు వేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. ఇంకా నేనైతే హాఫ్ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసేస్తున్నానండి. ఇంకా మనకు ఎంత ఉప్పు అయితే సరిపోతుందో అంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు కూడా తొందరగా మగ్గిపోతాయి. చూసారా ఎంత చక్కగా ఫ్రై అవుతున్నాయో. ఇంకా వాటిని అన్నింటినీ చూస్తూ ఉంటే ఇంకా చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. ఇంకా ఏ గిన్నెతో అయితే రవ్వ తీసుకున్నానో ఆ గిన్నెతో వాటర్ కొలిచి పోసుకుంటున్నానండి. ఇంకా ఒకటికి ఒకటి వేసుకుంటే చాలా పొడి పొడిలాడుతూ ఉంటుందండి. ఇంకా 1.5 1.5 వరకు కూడా వేసుకోవచ్చండి. ఇంకా అలాగైనా కానీ బాగుంటుంది. ఒకటికి ఒకటి వేస్తే మాత్రం పొడి పొడిగా ఉంటుందండి. ఇంకా మా అబ్బాయి అయితే పొడి పొడిగానే చేయమన్నాడు. నేను ఒకటే వేస్తున్నానండి. ఎసరు ఇలా చక్కగా తెరులుతున్నప్పుడు ఇంకా మనం వేయించి పక్కన పెట్టుకున్న ఆ బియ్యం రవ్వ ఉప్మా రవ్వని వేసి ఉండలు లేకుండా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఇంతే అండి. చక్కగా 5-10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ ఒక 10 నిమిషాల నుంచి తీసేసుకుంటే పొడి పొడిలాడే బియ్యం రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి. టేస్టీగా ఎమ్మీగా చాలా బాగుంటుందండి. ఎంత చెయ్యరాని వాళ్ళైనా సులువుగా చేసుకోవచ్చండి. ఇంకా నేనైతే బియ్యాన్ని మిక్సీలోనే వేసి మిక్సీ పట్టాను. ఇంకా కొంచెం జల్లెడ పడితే ఇంకా దాంట్లో ఉన్న పిండి అయితే పోయిందండి. ఇంకా ఈ రవ్వనైతే నేనే మిక్సీ పట్టుకున్నాను ఇంట్లో. ఇంతే అండి. ఇంకా కాసేపు దీనికి మూత పెట్టేసి ఉమ్మగిల్లనిస్తే ఉప్మా రవ్వ అయితే చక్కగా ఉడికిపోతుందండి. ఇక మీకు కూడా మా ఇంట్లో వాళ్ళలాగా ఎంతమందికి బియ్యం రవ్వ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మరి మా ఇంట్లో అయితే బియ్యపు రవ్వనే చాలా ఇష్టంగా తింటారండి. ఇంకా గోధుమ రవ్వ అంటే నచ్చదు వాళ్ళకి. ఇంక ఇదైతే పొడి పొడిలాడుతూ చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి ఇంకా ఈరోజు తిన్న తర్వాత మిగిలినది ఉంటే కూడా చల్లటి ఉప్మాను కూడా వదలకుండా తినేస్తారండి. ఎందుకంటే పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది కాబట్టి ఇంకా చాలా ఇష్టంగా తింటారండి మా ఇంట్లో అయితే బియ్యం రవ్వ ఉప్మా. గోధుమ రవ్వ ఉప్మా కన్నా కూడా ఇలా బియ్యం రవ్వ ఉప్మా ఎక్కువగా తింటూ ఉంటారు మా ఇంట్లోనైతే. చూసారా అండి. కాసేపు ఉమ్మగిలిన తర్వాత ఇలా కలిపి పెట్టుకుంటే ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చిందో బియ్యం రవ్వ ఉప్మా. ఇంతేనండి. మన బియ్యం రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. మరి చూసారా ఇలా అంటే ఎంత పొడి పొడిగా విచ్చుకుపోతుందో. ఇంతే అండి. ఇంకా తినడానికి అయితే రెడీ అయిపోయింది బియ్యం ఉప్మా. ఇంకా వేడిగా ఉండగానే ప్లేట్లో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇలా చేయగానే వేడిగా వడ్డించుకొని తింటే చాలా బాగుంటుందండి. దేనికి పల్లీల పచ్చడితో అయినా తినచ్చు, మామూలు మామిడికాయ పచ్చడి, టమాటో పచ్చడి, చల్ల పెరుగు ఏది వేసుకొని తిన్నా కానీ బాగుంటుందండి. ఇలా ఉట్టిగా తిన్నా కానీ చాలా బాగుంటుందండి. ఇంకా మరి బియ్యం రవ్వ ఉప్మా ఎలా చేసుకోవాలో మీకైతే తెలిసిపోయింది కదండి. మరి అందరూ ఇంకా తెలియని వారు ఎవరైనా ఉంటే తెలుసుకొని ఇంకా మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేసేయండి మరి బియ్యం రవ్వ ఉప్మానైతే. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి. పొడి పొడిలాడే బియ్యం రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. నేనైతే తినేస్తున్నానండి మరి.